సో ఈరోజు ఫుడ్ ఛాలెంజ్లో మేము చికెన్ పకోడీ అలానే విత్ చికెన్ దమ్ బిర్యానీ పెట్టుకుంటున్నామండి, నేను మా తమ్ముడు. సో ఈక్వల్ క్వాంటిటీ అయితే సర్వ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మేము ఎవరైతే విన్ అవుతామో చూసేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. సో ఈరోజు నేను మా బ్రదర్తో అయితే ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటున్నానండి. సో ఇక్కడ చికెన్ పకోడీ అండ్ అట్ ద సేమ్ టైం చికెన్ దమ్ బిర్యానీ పెట్టుకున్నాం మేము. సో ఈ ఫుడ్ ఛాలెంజ్లో ఎవరు విన్ అవుతారో చూసేద్దాం. సో విన్ అయిన వాళ్ళు విన్ అయిన వాళ్ళకి ఎవరైతే ఓడిపోయారో వాళ్ళైతే గిఫ్ట్ ఇవ్వాలండి. సో ఏం గిఫ్ట్ ఇచ్చుకుంటామో లేకపోతే ఏమి ఇచ్చుకుంటామో చూసుకుందాం. సో ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. దమ్ బిర్యానీ అయితే మేము బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నామండి, బట్ చికెన్ పకోడీ ఇంట్లోనే చేసుకున్నాం. మేము ఎప్పటి నుంచో ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నామండి, అసలు అవ్వడం లేదు. సో ఈసారి అయితే ఎలా అయినా చేద్దామని ఫిక్స్ అయిపోయాం. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. పీస్ కూడా చాలా జ్యూసీగా ఉంది. ఇక్కడ మేము ఎప్పుడు పెట్టుకునే రెస్టారెంట్ ఒకటి ఉంటుందండి, సో చాలా బాగుంటుంది అక్కడే పెట్టుకున్నాం చికెన్ బిర్యానీ. ఇంకా స్టార్టర్ కూడా పెట్టుకుందాం అనుకున్నాం, కానీ నేను ఆల్రెడీ స్టార్టర్ చేశానండి, అది మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టా. సో ఇంకా అదే ఫ్రై చేసేసుకున్నాం. మీకు ఇంకా ఇలాంటి ఫుడ్ ఛాలెంజెస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను మా ఇంటికి వచ్చినప్పుడు మా బ్రదర్తో చేసి పెడతాను. చికెన్ ఫ్రై చాలా క్రిస్పీగా ఉంది ఫ్రెండ్స్. చికెన్ పకోడీ బాగుంటుందండి. సో ఇలా మ్యారినేట్ చేసుకుని యాక్చువల్గా నేను 1 kg చేశానండి. 1 kg మ్యారినేట్ చేస్తే
కొంచెం మాత్రమే ఫ్రై చేశాను, మిగిలిన ఫ్రిడ్జ్లోనే పెట్టాను. సో ఇంకా ఈరోజు మేము ఫుడ్ ఛాలెంజ్కి యూస్ చేస్తున్నాం అది. స్పైసీ ఉందండి బాగానే. మా తమ్ముడు స్పైసీ అంత వద్దు అన్నాడు, బట్ వాళ్ళు స్పైసీగానే చేశారు. కొంచెం మసాలా ఎక్కువ ఫ్రెండ్స్, అంతే. కూడా వేసుకుని తినేస్తాం. మీకు చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో కావాలంటే దీని ముందు వీడియోలో ఉంటుందండి, చూసుకోండి కావాలంటే. ఫ్రెండ్స్ అయితే ఖాళీ అయిపోయింది, నేనే విన్ అయిపోయా. మా తమ్ముడు ఇంకెంతసేపు తింటాడో తినేద్దాం. నాదైతే అయిపోయిందండి, ఇంకా వాడిది కొంచెం ఉంది. ఇప్పుడు నేనే విన్ అయిపోయా. ఏమి ఇస్తాడో చూద్దాం. నాకు డైరీ మిల్క్ ఇస్తాడంట, చూద్దాం. నేను వెళ్ళే వరకు డైరీ మిల్క్ తెచ్చిస్తాడో లేదో. ఫ్రెండ్స్ ఇంకా నాదైతే అయిపోయింది, వీడైతే ఓడిపోయాడు. నాకు డైరీ మిల్క్ ఇస్తాడంట, సో చూస్తాను. సో డైరీ మిల్క్, సో ఇప్పుడు ఇస్తావు కదా నాకు డైరీ మిల్క్ నేను వెళ్ళే వరకు. సరే అయితే, సో అంతేనండి. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకు, తప్పకుండా వెళ్ళి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching my videos.